హత్యా రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏమిటి? ఓకే ఓకే, ఈ నరకుడు సంపుడు వద్దు బై. రాజకీయం జనాలకు మేలు చేయాలి, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి బ్రదర్. దీనిపైన మీ పార్టీ వైఖరి ఏమిటి? నా వ్యక్తిగత అభిప్రాయం చెప్తాను బ్రదర్. ఎప్పుడు హత్యా రాజకీయాల వల్ల సమాజానికి ఒరిగిందేమీ లేదు, అశాంతి తప్ప. రాజసంఘ జనానికి మేలు చేసే కీలకమైన యంత్రాంగమే రాజకీయం అంటే. అంతే బ్రదర్. ఈ గొడవలు, ఈ ఇంటర్వ్యూలు, ఈ రాజకీయాలు బంద్. చలో ఎంజాయ్ కరేంగే, లెట్స్ ఎంజాయ్. ప్లీజ్ చూసారా? వెల్కమ్. రా రా రా, చూసావా? ప్లీజ్ రండ్రా, ఇగో అడిగి పోయి జర 2 నిమిషాలు డాన్స్ చేద్దాం. ఇక్కడ నో. అరే 2 నిమిషాలు రామ్మా. అరే తల్లి, అరే డాన్స్ చేస్తా అయిపోతుంది పని. అరే अरे मेरा डैडी, चलो चलो जल्दी चलो यहाँ से. ఇగో 2 నిమిషాలు ఏమైంది? वहाँ पे डैडी, चलो चलो फोरेन जो तुम्हारा डैडी है, चल चल चल. बाद में प्लीज. अरे नहीं समझ, डैडी है रे वहाँ पे. प्लीज ముసలోడు ఇక్కడ చూడు. तू यहाँ से. నీ అబ్బాయి చూడు, डैडी चले के बाद పోరిల్తోని డాన్స్ చేస్తున్నాడు. పోరిల్తోని ఎవరితో వచ్చాడు తెలుసా? चले के बाद आएंगे रे. तू चल चल यहाँ से. तू सलमान. चल चल. నా సీడేంట్రా, కూర్చోరు అక్కడ. స్మెల్లింగ్ లైక్ హెల్. వీళ్ళకేమైందిరా? లేడీ కంట్రీ బ్రూట్స్. నాటకాలు చేస్తున్నారు. ఏమన్నాడు వాడు? కంట్రిబ్యూట్స్ అంటే ఏంట్రా? యాది అడుగు. వాడికి ఏం తెలుసురా? డబ్బులు వస్తే మొత్తం విషయాలు తెలుస్తాయి. అరే నేను పిలుస్తుండ్రా. రా చెప్తాను. क्या है रे भाई? ఇందాక వాడు కంట్రీ బ్రూట్స్ అని చెప్పాడు. हाँ कंट्री ब्रूट्स. कौन बोले? कंट्री ब्रूट्स बोले तो जंगली कुत्ते बोलते हैं. हाँ. రేయ్ రండ్రా, వాళ్ళకి చూపిద్దాం కంట్రీ బ్రూట్స్ ఏం చేస్తారు ఇప్పుడు. ఏయ్ రా. అరే నువ్వు రా, ఏం చెయ్యా మీదికిరా. డాన్స్ డాన్స్ చెయ్. चल चल come on. డాన్స్ రాదా? డాన్స్ రాదంట. ఏ ఇయ్యలు పైసలు ఇచ్చాం కదరా? రేయ్ బోల్. నాక్రాలు చేస్తున్నావు, పైసలు ఇచ్చాం, డాన్స్ చేయాలి ఇప్పుడు. तू डांस कर. ఇక్కడ చెయ్యి. మేము ఇక్కడ చెయ్యం రూమ్ లో చేసేది ఏంటి నువ్వు? అట్లా పండ్లు గిలియకు. డాన్స్ అయ్యి రాదు. 20,000 ఇచ్చిన మజాకా. ఎక్కడి నుంచి తీసుకువచ్చున్నావు వీళ్ళని? इधर से आए रे तू? ఎవడ్రా? यू कंट्रीब्यूट्स డాన్స్ ఫ్లోర్ మీద మీటింగ్ ఏట్రా మీకు? क्या हुआ? పబ్ నే విడం చూసారా మీరు? పబ్ కల్చర్ తెలుసారా? ఎవడ్రా మీకు ఎంట్రీ ఇచ్చింది? యూజ్లెస్ ఫెలోస్. రే फिर हाथ लगा रहा. అంటే ఏంటో తెలుసారా? యూ ఇండిసెంట్ ఫెలోస్, డు యు నో ది రూల్స్ ఆఫ్ ది పబ్? ఏ కమాష్, అసలు మీరెవర్రా మమ్మల్ని రావద్దనడానికి? కల్చర్లెస్ ఫెలోస్ మీరా మేమా? మమ్మల్ని కాపీ కొట్టి మమ్మల్ని కల్చర్లెస్ ఫెలోస్ అంటారా? ఎక్కడి నుంచో డాన్స్ కాపీ కొట్టి ఇక్కడ చేయడం కాదురా, గొప్పలు చెప్పుకోవడం కాదురా. సంగీతం సంస్కృతి మా జీవితాల్లో భాగాలరా. మమ్మల్ని కాపీ కొట్టి ఈ పెద్ద పెద్ద లైట్లు పెట్టి డీజే పేరుతో మ్యూజిక్ పెట్టి గొప్పలు చెప్పుకుంటున్నారా? ఒరిజినల్ సంస్కృతి చూస్తారా? రేపు పొద్దున పెద్దమ్మ గుడికి రండ్రా, అక్కడ మా అన్న దావతిస్తున్నాడు. తప్పకుండా రండి. అక్కడ ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవి ఉండవు. साले जरूर आना पड़ेगा तेरे को, जरूर आना. कल चल रहे. నా పేరు రవి, నేను అమెరికాలో డాక్టర్ని. ప్రతి సంవత్సరం వీటికి జాతరకు వచ్చి బోనాలలో దోస్తులతోటి నా తమ్ములతోటి ఆడి పాడి దావత్ చేసుకుంటే నాకు మనస్తృప్తిగా ఉంటుంది. మీరు ఈ మధ్యకాలంలో మన దావత్లు ఏమంటారు, అది దాన్ని క్లబ్బులు పబ్బులోకి పోతున్నట్టు ఎరికేం తమ్మి. ఒక్క మాట చెప్పురి, మన తాతల తండ్రులు ఏం చేస్తుండే? చెట్ల కింద కూర్చొని చల్లగా ఉంటుంటోళ్ళు. అవు కదా, దాంట్లో ఎంత సుఖం ఉంటుంది, ఎంత దిల్దార్ ఉంటది. అవురా నాయన, ఈ లిక్కర్లు టిక్కర్లు పిక్కర్లు ఏది రాబోయి, కళ్ళులో ఉన్న మజా ఆడిదిరా తమ్మి. ఈ డీజే అంటే డిస్క్ జాకియా? చల్, మన డప్పులు సప్త స్వరాలు పలుకుతాయి. డీజే అంటే డిస్క్ జాకీ కాదు, డప్
గప్పు జాకి అని చెప్పాలి. ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరిగినా, ఎన్ని పబ్బులు చూసినా, ఎన్ని క్లబ్బులు చూసినా, ఎన్ని దావతులు చేసుకున్నా, కానీ ఏనాడుగా ముళ్ళ చెంచా పట్టలే, పెద్ద చెంచా పట్టలే. గిదే చేతితోటి కలుపుకొని తింటుంటండి. నువ్వు అన్నారు ఇండియన్ ఇండియన్ నన్ను రొమ్ముసుకొని చెప్పిన తమ్మి ఎన్నో దేశాలలో ఎంతో మందిని చూసిన వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తున్నాం. ఇగో ఈ డ్రెస్సులు చూస్తే కనిపించట్లే మన సంగతి అంతా ఎట్లున్నది. వాళ్ళని కూడా గౌరవించాలి, నేను కాదా, కానీ మన సంస్కృతిని తక్కువ చేసి మాట్లాడదు. వీఆర్ ఆల్ ఇండియన్స్. మనం ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వపడాలి. ఆహాహా యాది మాటినవురా భయ్. అరే తమ్మి మౌతారు కన్నా ఇరగొట్టినవురా భయ్ నువ్వు. అరే నీ గిటార్ కైతే అసలు దండమే పెట్టాలరా నాయనా. అరే సర్దార్ భాయ్ ఆ గలే మిలో భాయ్. ఆహా అరే నాయనా, గిట్లా గినక వేరే దేశాలలో నలుగురు కలిసి ఉన్నారనుకో, రాకు డేకు పేకు అని పేర్లు పెట్టుకొని సతాయి చంపుతారా. అరే తమ్మి, మీరు నలుగురు కలిసి మెలిసి ఉండాలి. అట్లనే మీ నలుగురిని తీసుకుపోయి అమెరికాల ప్రోగ్రామ్ ఇప్పిస్తా, అయ్యో. మన తెలుగు తల్లి గర్వపడే విధంగా చేస్తా. మస్తానా, రండి తమ్మి, కలుగురా తమ్మి. ఏంటి లంచ్కి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేయాలి? ఏంటో ఆ ముసలోడు మొన్న తిట్టాడు, నిన్న తిట్టాడు, ఈరోజు కూడా తిట్టాడు. ఈ తిట్లకు ఏదో రోజు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏం చేద్దామే? ఆ ముసలోడు తిట్టడానికి ఏదో ఒక కారణం ఉందే. ఎలాగైనా సరే అదేంటో తెలుసుకోవాలి. పబ్బుకి పిలిచి బాగా తాగిస్తే అసలు బాస్ బయటికొస్తాడు. కరెక్ట్. నీ బర్త్డే అని చెప్పి ఇన్వైట్ చేద్దాం, అందరం కలిసి ఆడుకుందాం. ఓకే? అవునే, ఏం ఐడియా ఇచ్చావు? ఓకే. ముసలోడిని రవికి కూడా చెప్తాను ఈ విషయం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏమిటి రాత్రి అంతా పబ్బులు డాన్సింగ్, పొదుగాల ఆఫీసులు స్లీపింగ్. Your face itself says you haven't finished the job. నో మేడం, ఐఎమ్ ఆన్ ది జాబ్ మేడం. You're on the job? What do you mean? Where's the file? హియర్ ఇస్ ద ఫైల్ మేడం. ఏముంది దీంట్లో? నీ తలకాయ్. వీకెండ్ వచ్చిందా, పని గోవిందా. ప్రమోషన్స్ ఇస్తారు, మళ్ళీ పట్టుకు తిడతారు. ఏంటి సనగుడు? నీకు 48 hours ఇస్తున్నాను. ఆ మేల్కోటే కంపెనీ పూర్తి ప్రపోజల్ నా టేబుల్ పై ఉండాలి, లేదా నీ జాబ్ డీటెయిల్స్ ప్లేస్మెంట్ కన్సల్టెన్సీలో ఉంటాయి. ఎందుకు తెలుసా? కొత్తవాడి కోసం. గెట్ అవుట్. హాయ్ రవి. హాయ్ రాజీ, టెల్ మీ. ఈరోజు మా ముసలోని పబ్బుకి రమ్మని ఇన్వైట్ చేసాం, సోనీ బర్త్డే అని చెప్పి. ఆహా, సేమ్ లైన్ ఫాలో అయిపో. మీ మేడం కూడా నీ బర్త్డే అని చెప్పి పబ్బుకి ఇన్వైట్ చేయి. ఓకే. ఇంతకీ మీ మేడం పొజిషన్ ఏంటి? ఇప్పటిదాకా పిలిచి ఒకటే దొబ్బింది. సర్లే, అంతా బాగుంటే అక్కడ కలుద్దాం. ఓకే, ఎంటర్ ది డ్రాగన్. ఎక్స్క్యూజ్ మీ మేడం. You are not excused. Get out. మేడం, ఈరోజు నా బర్త్డే మేడం, అంత మాట అనకండి మేడం. పైగా బర్త్డేలొకటి. లీవ్ కోసమా ఈ వేషాలు? టార్గెట్స్ గుర్తుండావు గాని బర్త్డేలు చాలా బాగా గుర్తుంటాయి. లీవ్ కాదు మేడం, ఈవినింగ్ పార్టీకి మిమ్మల్ని ఇన్వైట్ చేద్దామని వచ్చాను. నాకు కుదరదు. డోంట్ డిస్టర్బ్ మీ అండ్ మై వర్క్. సారీ మేడం, ప్లీజ్ మేడం, రిక్వెస్ట్ మేడం. చూస్తా పో. థ్యాంక్ యూ మేడం. ఏంటి ఇంకా రాలేదు? ఏమో చూద్దాం. ఎంత టైం పడుతుందో. టైంకి వచ్చేయాలి. చెప్పామేమో మరి. హాయ్ రాజీ. హాయ్ రవి, కూర్చో. హాయ్. హాయ్. మాధు, హలో. మీటింగ్ యూ. శ్రీను, హాయ్. నైస్ మీటింగ్ యూ. నా వుడ్ బి. యు ఆర్ సో లక్కీ. ఇంతకీ మీ ముసలోడు రాలేదా? ఆన్ ది వే. ఓహో, అవును, మీ ఐరన్ లేడీ సంగతేంటి? నా బర్త్డే అని చెప్పాను, గ్యారంటీగా ఇక్కడికి వస్తుంది మేడం. వచ్చేసాడు ముసలోడు. ఓకే, రవి, bye. టేక్ కేర్. హలో ఎవ్రీబాడీ, హాయ్ Welcome, సార్. వెల్కమ్ సార్. రండి, థ్యాంక్ యూ. హ్యావ్ యువర్ సీట్. కూర్చోండి సార్. కూర్చో. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. మీరు పిలిచారు కదా, సర్ప్రైజింగ్ గా ఉంది సార్. నీ బర్త్డే కదా,
కట్ ద కేక్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. ఏం తీసుకుంటారు సార్? లార్జ్ స్కాచ్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ఇది ఇంపార్టెంట్ అన్నమాట నీకు. ఓకే ఓకే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మేడం. తెలుసా మీకు? అవును. దాట్స్ ఇట్. నన్ను అంత సీరియస్ గా చూడొద్దు, మాడి మసి అయిపోతాను. కొంచెం నవ్వు కూడా లేదా నీ దగ్గర? కొంచెం అప్పు ఇవ్వనా? ఆ? రాక్షసి, మరీ అంత సీరియస్గా చూడాలనా? లాఫింగ్ క్లబ్లో జాయిన్ అయితే అక్కడ నవ్వడం నేర్పిస్తారు తెలుసా? మీరందరూ ఎప్పుడూ ఇలా నవ్వుతూ ఉండాలి అని నా ఆశ. మీరు నా కొడుకులు, మీరు నా కూతుళ్ళు. నేను మిమ్మల్ని బాగా చూసుకోవాలి, కానీ చూసుకోవడం లేదు. ఆ విషయం నాకు తెలుసు. నేను మిమ్మల్ని కావాలని తిట్టడం లేదు. మీరు పని బాగానే చేస్తున్నారు, నాకు జాబ్ టెన్షన్స్ లేవు.